అత్తయ్య గారు బిజీగా ఉన్నారు మావయ్య గారు. మనల్ని రిసీవ్ చేసుకోమన్నారు. విశ్వ పెదనాన్న, పెద్దమ్మకి పొద్దుటి నుంచి తీరిక లేదు. నాకు తెలిసి ప్రీతిని రెడీ చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. చిన్నత్తయ్య గారు, మీరు అన్నింటికి సెల్ఫీ వీడియోలు తీస్తారు కదా, మరి స్పెషలింగ్ మూమెంట్ ని మీ ఫాలోవర్స్ తో షేరింగ్ చేసుకోరా? యా యా పెద్దమ్మా, అత్తయ్య వాళ్ళని ఆహ్వానించడానికి రానన్నారంట. ఇంటి వరకు వెళ్లి పిలిచింది సరిపోలేదా? గుమ్మంలోకి వచ్చిన వాళ్ళని గౌరవించాలి కదా పెద్దమ్మా. ఇప్పుడు వాళ్ళ గౌరవానికి ఏం తక్కువ వచ్చింది? మీరంతా వెళ్లి పిలుచుకోండి, నేను మాత్రం రాను. అది కాదు పెద్దమ్మా. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పించాలనుకుంటే అది నీ పొరపాటే అవుతుంది. వెళ్ళు. అత్తయ్య గారు రాలేదు. ఇప్పుడు విశ్వనాథ్ విశ్వరూపం చూపించి అందరి మీద కోప్పడతాడు. పెద్ద గొడవే అవుతుంది. పెద్దమ్మ వస్తుంది. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను ఒప్పించాలనుకుంటే అది నీ పొరపాటే అవుతుంది. వెళ్ళు. పెద్దమ్మా, ప్రీతి నెక్లెస్ ఏదో కనిపించట్లేదట. అది వెతికే హడావిడిలో ఉంది. మీరంతా కలిసి ఇన్వైట్ చేస్తారనుకున్నాను. నా కోసం ఎదురు చూస్తారని తెలీదు. అయినా ఇలా గుమ్మం దగ్గర నిలబడి మాట్లాడతారా? సుధా, విశ్వ, లోపలికి రండి. అమ్మగారు, హారతి. పెళ్ళయ్యాక ఇద్దరు దంపతులుగా రావాల్సింది, కాకపోతే కాస్త ఆలస్యమైంది. అందుకే ఇప్పుడు ఈ హారతి పట్టండి. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. లోపలికెళ్ళండి. ఈ హ్యాపీ మూమెంట్స్ లో ఆ కన్నీళ్ళేంటి అత్తయ్య? ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయాక పుట్టింటికి చాలా దూరం అయిపోతుంది. తను పుట్టి పెరిగిన తనింటికి తన అతిథిలా వచ్చి వెళుతుంది. ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని అందరినీ దూరం నుండైనా చూడాలి అనుకున్నాను. నాకు అదృష్టం కూడా కలగదని
నాలో నేను ఎంతో కుమిలిపోయాను. అన్నయ్యని వదిని తలుచుకుని ఎంతో బాధపడ్డాను. కానీ రుద్ర వల్ల దొంగతనంగా ఇంటికొచ్చాను. ఇవాళ నీ వల్ల నా భర్తతో సహా దర్జాగా హక్కుగా వచ్చాను. ప్రీతి, మనిద్దరం ఈ ఇంటి ఆడబిడ్డలం. ఒక ఆడపడుచుగా ఈ ఆడపడుచుని తిరిగి పుట్టింటికి తీసుకొచ్చాం. వదినా విన్నావా? ఇంటి కోడలి కంటే ఆడపడుచులే బెటర్ అంటుంది అత్తయ్య. అదేం కాదు, కోడళ్ళు ఎప్పటికైనా గ్రేట్ కదా అత్తయ్య? ఎగ్జాక్ట్లీ బేబీ. వీళ్ళు వేరే ఇంటి పేరు తీసుకెళ్లిపోయారు. మనం ఈ ఇంటి పేరుని సొంతం చేసుకున్నాం కదా, సో మన కోడల్లే గ్రేట్. ఏం కాదు, ఇక్కడ మాదే అప్పర్ హ్యాండ్. ఆడపడుచులంటే అర్థమొగుడు అంటారు. మిమ్మల్ని డామినేట్ చేసే రైట్స్ మాకే ఉన్నాయి. ఏమంటావు ప్రీతి? మీరేదంటే అదే రైట్ అత్తయ్య. చూసావా చిన్నత్తయ్య, వీళ్ళు ఒకటయి మనల్ని సపరేటింగ్ చేస్తున్నారు. అయితే త్వరగా ఫంక్షన్ చేసేసి వీళ్ళని గెట్ అవుట్ చేసేద్దాం. ఆ, మేం తలుచుకుంటే మిమ్మల్ని తరిమేస్తాం. సుధా, ఎలా? ఎలాగా? అయ్యో బేబీ, అయ్యో, కాపాడండి. చూడు ఎలా పారిపోతాం.